ఒక మంత్రి అన్ని శాఖలకు కాదు మంత్రి, విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి. తప్పన్నిట్లు ఎందుకు దూరుతుంది ఆయన? దానికి సమాధానం చెప్పండి సార్. ఎరువుల సమస్య ఉంది, అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఈయన ఎందుకంటే ఢిల్లీలో మాట్లాడుతున్నాడు? అదేంటి వర్మ గారు అట్ట మాట్లాడతాడు ఆయన? అదేంటంటే అంటే మీరు సమాధానం చెప్పండి. నేను ఎలాగే మాడాను, మీరు సమాధానం చెప్పండి. లేదండి అచ్చెన్నాయుడు గారు ఇంట్లో కూర్చోమన్నారు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నేను మాత్రం చెప్పండి, ఒప్పుకుంటా. ఈ రోజు ప్రభుత్వానికి బాధ్యత 500 కోట్ల ఎందుకు బాధ్యత? అలాంటప్పుడు నేను మా అబ్బాయికి శాఖలు అంటే ఎవరికి నేను చెప్పానండి. పర్యవేక్షణ తప్పే ఉందండి. అలా కదండి, నేను మా అబ్బాయికి శాఖలు ఇస్తాం, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పనిచేసుకోమనండి, అన్ని మేము చేస్తాం చెప్పండి, మేము అనం. కానీ కేబినెట్ మంత్రులు ఇచ్చి వాళ్ళ ఇంట్లో డమ్మీలో కూర్చోబెట్టి అంటే ఏం చేస్తారంటే మేము చెప్తున్నాం. అగ్రికల్చర్ సెక్టర్ లో యూరియా సమస్యలు ఉంటే అచ్చెన్నాయుడు గారి దగ్గర ఏమైనా ఉందా? అచ్చెన్నాయుడు గారు ఢిల్లీలో మాడారా, లోకేష్ గారు మాడారా చెప్పాలండి బాలకోట గారు? అవునండి, కదా ఎవరు శాఖ పని అవ్వలేదు. ప్రతి మంత్రి అధికారులతో మీటింగ్ పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు పెట్టమండి, ఏం కాదు. ముఖ్యమంత్రి గారికి సర్వ హక్కులు ఉన్నాయి, ఆయన మాడమండి. కాదు వీళ్ళెవరు అవసరం కూడా లేదు. ఖచ్చితంగా చెప్తాం బాలకోట గారు, ముఖ్యమంత్రి గారికి సర్వ సైన్య అధికారులు అన్నీ ఉన్నాయి, ఆయన మాడమండి ఒప్పుకుంటాం. ఈ లోకేష్ లేకపోతే అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, అనితమ్మ గారు ఇలాంటి వాళ్ళు మాడుతూ ఎంటర్టైన్ చేయం. ఏ శాఖ సంబంధించి పరిధి దాటి ఏనాడు చేయలేదని చెప్తున్నాను నేను. పరిధి దాటి ఉన్నాడంటే మళ్ళీ పరిధి దాటి ఏ శాఖలో కూడా చేయి పెట్టలేదు. యూరియా సమస్య లోకేష్ గారు ఇప్పటికీ తీర్చలేదు, యూరియా వెతలు అలాగే ఉన్నాయి, రైతు సమస్యలు అలాగే ఉన్నాయి, అచ్చెన్నాయుడు గారు డమ్మీగా ఉన్నారు, ఏం చేయాలా? ఇరిగేషన్ శాఖ చిన్నపరెడ్డి గారు ఉండండి, ఇరిగేషన్ శాఖలో బనకచర్యలు నేను కడతాను విద్యాశాఖ మంత్రి చెప్పడం ఎక్కడ చూసాం మనం. గత 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఎవరు నడిపారు చెప్పండి? ఎవరైనా నడుపుకున్నా కలసం ఇచ్చేసారు ప్రభుత్వం, మీరు కూడా అదే తీరుతుంటే ఏం చేయాలా? అలా కాదు బాలకోట గారు, ఆ ప్రభుత్వం 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టాం, మీరు అదే పని చేస్తా ఉంటే దేనికి? మీరు మంత్రులందరూ కూడా ఆయన దగ్గర రామానాయుడు అంటాడుగా బనకచర్ల మీద లోకేష్ గారు ఏ ప్రభుత్వం మాడారు? బనకచర్ల కట్టి తీరుతాం, బనకచర్ల నేను కడతాను. ఎవరు ఎవరు మీరు? ఎవరు మీరు? పిల్ల అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఏదే పొగడి సామెతలు, సామెతలు అడుక్కోవాలి, సమాధానం చెప్పండి. సామెతలు అడుక్కోవాలి, సమాధానం లేనప్పుడు ఈ తపల సామెతలు చెప్పడం అలవాటు అయిపోయింది. దేనికైనా సమాధానం చెప్పండి. ఏమీ లేదు, ఇదే సమాధానం లేదు బాలకోటయ్య, మళ్ళీ చెప్తున్నాను ఇదే సమాధానం లేదు. బాలకోట గారు ఇదే సమాధానం లేదు, లేదు లేదు సమాధానం. ఇరిగేషన్ శాఖలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? నీకు 15 లేవడాక ఏమైంది? అమ్మఒడి 8 లేదా? తల్లికి వందనం 8 లేదా? మరి ఆడపిల్లకి 15 తల్లికి వందనం పట్టడం లేదని ఆయన అడగట్లేదు. నాకు కావాల్సిన సమాధానం అది కాదు. బనకచర్ల ప్రాజెక్టు మీద లోకేష్ ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు సమాధానం కావాలా? విద్యాశాఖలో అవకతవకలు ఉంటే, ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే, విద్యార్థులు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే హైకోర్టు యాక్షన్ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా మీరు తెలుసుకోండి. తెలుసుకోవాలి. పేపర్లు కత్తిరించడం కాదు బాలకోటయ్య, పేపర్లు చదవాలా, సాయం కానీ వార్త మీద పూర్తిగా కూలంకషంగా చర్చ చేసుకోవాలా. లేనప్పుడు ఇలాగే ఉంటాయి. ఎందుకు క్వాంటమ్ వ్యాలీ? మీకన్నా ముందు ఉన్నాడు బెంగళూరులో క్వాంటమ్ వ్యాలీ గురించి ఏం తెచ్చు? నీకు కంప్యూటర్ టెక్నాలజీ గురించి ఏం తెచ్చా మాట్లాడుతున్నావు? ఏదో గాలి కబుర్లు వాళ్ళు చెప్పుకుని కాలసేప చేయడం కాదు. మాట్లాడండి చిన్నపరెడ్డి గారు. సార్ బాలకోటయ్య గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గుమస్తా అనటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్తే గౌరవంగా ఉంటది. ఆయనకి ఏ మంత్రిత్వ శాఖలకి ఎవరు పని చేయాలన్న దానికి కూడా అర్థం తెలియనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టించేసి ఏ మంత్రిత్వ శాఖ అయినా ఎవరితో, ముఖ్యమంత్రి గారు ఏ మంత్రిత్వ శాఖలో అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ ఎవరి మంత్రిత్వ శాఖని వారే అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బాలకోటయ్య గారు సోషల్ వెల్ఫేర్ దానికి ఉన్నారు, బీసీ కార్పొరేషన్ ఆయన వచ్చి నువ్వు ఇలా చేయని చెప్పేసి బాలకోటయ్య గారికి చెప్తారా? అర్థం చేసుకొని మాట్లాడండి. ఇందాక చెప్తా ఉన్నారు ఏ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరెవరికి ఇచ్చారో కూడా ఎవరికి తెలియదని చెప్తున్నా. రాసుకో. మండేపూడి పురుషోత్తం గుంటూరు నుంచి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. దేవళ్ళ రేవతి ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. అలా చెప్పుకుంటూ పోతే మీకు ఎన్ని కావాలంటే కురబ కార్పొరేషన్ చైర్మన్ గా ఆ మంద ప్రకాష్ గారికి ఇచ్చారు. రంగన్నకి రజక కార్పొరేషన్ జిల్లా రాష్ట్ర చైర్మన్ గా ఇచ్చారు. నల్లికి ఒక్కల కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ల పేర్లు ఎప్పుడైనా విన్నావా బాలకోటయ్య గారు? మీకు సబ్జెక్టు లేదు. ఇదిగో మాట్లాడేటటువంటి ప్రసాద్ గారు లాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా
ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేసే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో అంతకుముందు ఒకసారి బీసీలని ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను. ఒక మాట వినండి సార్. అదేం వినిపించట్లేదండి. కాదు వర్మ గారు, నేను వినిపిస్తా. ఇప్పుడు శంకరారెడ్డి గారి మాటలో, సునీతారెడ్డి గారి మాటలో, విజయమ్మ గారి మాటలో, విజయసాయి రెడ్డి గారి మాటలో నేను వినిపిస్తా. మరి వినిపించమంటారా చిన్నరెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమేమి మాట్లాడారు అది తెలుసుకొని మాట్లాడండి. డబ్బులు బయటకు వెళ్ళాలి చెప్పండి, లెక్క చెప్పండి. మీ పార్టీని వీడి చెప్పండి. నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్యహరిచంద్రుడు అయితే వీళ్ళందరూ పోయినా చిన్నరెడ్డి గారు. మీరు ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అయితే అనుకోవద్దు. గుమస్తా అంటావా? మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గుమస్తా అంటావా? ఏం మాట్లాడుతా ఉన్నావు? ఎక్కడికి పోయింది నీ విజ్ఞత? నీకు ఈ సంతకం పెట్టేటటువంటి హక్కు ఎక్కడ ఇవ్వాలా? నీవు ప్రమాణ స్వీకారం చేసే సంతకం తప్పితే మరో సంతకం పెట్టింది ఏదైనా ఒక్కటి చూపించు. నువ్వు ఏ పదవికి నీకు అసలు ఆ పదవికి పర్మిషనే, వాళ్ళు సంతకానికి పర్మిషనే ఇవ్వట్లేదు నీకు. వర్మ గారు పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు హోదా ఏంటి చెప్పమానండి. అంతమంది మంత్రులతో మాట్లాడే కాదండి, మంత్రులతో సమీక్ష చేసే రైతు చెప్పండి సజ్జల గారికి. ప్రతిరోజు సమావేశం పెట్టి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన ఏ హోదాలో మాట్లాడిన? ఆయన ఎమ్మెల్యేనా, మంత్రా, ప్రభుత్వాన్ని శాఖ చూస్తున్నాడా? ఆయన కదండి పరిపాలించింది. మీరు ఆయన పరిపాలిస్తే బాగా నచ్చింది. ఇప్పుడు మీరు లోకేష్ గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గురించి నిద్రలేస్తే ఏం మాట్లాడతారు చిన్నరెడ్డి గారు? ఎవరికి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఎవరికి ఇచ్చినటువంటి పదవులను వాళ్ళు చేర్చుకొని ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి పరిపాలన వారు బ్రహ్మాండంగా చేశారు. అలా పరిపాలన చేపించమని చెప్పేసి ప్రసాద్ గారు లాంటి విఘ్నులు కోరితే లోకేష్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న రాజీనామా చేసి ఆయన ముఖ్యమంత్రి అవ్వమనండి. 15 శాఖలు ఇచ్చారు. అలా తీసుకొని ప్రతి శాఖలో ఇన్వాల్వ్ అవ్వమనండి. అంటే అచ్చెన్నాయుడు బీసీ అంటే అచ్చెన్నాయుడు కూడా అచ్చెన్నాయుడు అన్నా కానీ లెక్కలేదు వీళ్ళకి. అచ్చెన్నాయుడు గారు బీసీగా అంటే బీసీలు పదవులకు పనికిరారు, బీసీలు రాజ్యాంగ పదవులు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు నాయుడు అన్నారు కదా. వాటికి ఏం సమాధానం చెబుతారో చెప్పండి.